హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? రాబిన్ హుడ్ ట్రైలర్ మాట్లాడతా. దీని గురించి మాట్లాడే ముందు ఇంకా చాలా మాట్లాడాలన్నమాట. నిన్న సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంటో ట్రయల్ ఈవెంటో జరిగిందనమాట. దాంట్లో ది గ్రేట్ యాక్టర్, ఆయన సైడ్ ఆర్టిస్ట్, ఆయన పేరు కూడా నాకు తెలియదు, గూగుల్లో సెర్చ్ చేసి చెప్తున్నా, రాజేంద్ర ప్రసాద్ అంట. అసలు నీకంత గుద్ద వలిపోయింది, నేను డైరెక్ట్గా అడుగుతున్నా, నీకంత గుద్ద వలిపోయింది ముసలు నా మొత్తాన్ని చాలా చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా, బూతులు మాట్లాడకూడదు కదా. సో ఏంటంటే భయ్య టాపిక్, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, దాంట్లో మన వార్నర్ అయితే రావడం జరిగింది. డేవిడ్ వార్నర్, ఆయన్ని వద్దని చెప్పి నేను ఎస్ఆర్హెచ్ని హేట్ చేయడం మొదలుపెట్టాను. అంత ఇష్టం నాకు డేవిడ్ వార్నర్ అంటే, ఎందుకంటే ఆయన ఎంత ఇబ్బంది పెట్టింది అనేటటువంటిది మనం చూసాం. ఓకే, ఆయన ఫామ్ తగ్గొచ్చు, కానీ ఒక కప్పు తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తి, అలాంటి ఆయన్ని మీరు ఇలానైనా ట్రీట్ చేసేది ఎర్రిప్పుకు మేనేజ్మెంట్ అని చెప్పి నేను ఎస్ఆర్హెచ్ని వేసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఆయన తెలుగు సినిమాలో నటిస్తాడు. ఆయన అంటే పుష్ప 3లో ఛాన్స్ వస్తుంది, ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఛాన్స్ వస్తుంది. కానీ మరి ఏమనుకుంటా ఏమో ఒక చిన్న సినిమాకి ఛాన్స్ ఇద్దామని చెప్పి మన నితిన్ గారు తీసేటటువంటి రాబిన్ హుడ్, మళ్ళీ రాబిన్ హుడ్ అనేటటువంటి సినిమాలో అయితే నటించిందంట. నేను ఎంక్వైరీ చేసిన, నేను తెలుసుకుంది ఏంటంటే ₹1 తీసుకోలేదంట. అలాంటి యాక్టర్ వచ్చి నటించాలి అని అంటే 100 కోట్లు ఇచ్చినా తక్కువ, నేనైతే హానెస్ట్గా చెప్తున్నా. కానీ ₹1 తీసుకోలేదు, వాళ్ళు నన్ను చాలా మంచిగా చూసుకున్నారు. కానీ ఎందుకని డబ్బులు తీసుకోలేదని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఆయన మీద రెస్పెక్ట్ అయితే జై అని పెరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం, ట్రైలర్ లాంచ్ చేయడం, దాన్ని ప్రమోషన్ చేయడం అయితే చేస్తున్నాను అనమాట. కానీ నిన్న ఈ ముసల బాడకగాడు ఏం మాట్లాడిండో వినండి. వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు, క్రికెట్ ఆడవయానంటే అట్లాడు దొగ్గ ముడాడు, మామూలుడు కాదండి నీడు. ఏ వార్నర్, బీ వార్నింగ్. విన్నారా? అరే గుద్ద వల్ల తాగి స్టేజ్ ఓడి మట్ట కూడా ఎక్కినారు నువ్వు. నీ వయసుకు నేను రెస్పెక్ట్ ఇచ్చి రా అనేటటువంటి పదంతో ఆపుతున్నా. ఏమంటాను ఫ్రెండ్స్, వార్నర్ అంట దొంగ ముంగ నా కొడుకంట. దొంగ ముడాడు, మామూలుడు కాదండి నీడు. ఎలా అనుబుద్ధి అవుతుందిరా నీకు ఆ మాట? ఎర్రి, నువ్వు ఎవడికి తెలుసురా ఈ తెలుగు స్టేట్స్ దాటి అసలు రా అనేటటువంటి పదం నేను వాడిన. ఎవరు నేను తిట్టినా ఇంత మట్టికి ఎందుకు తిడుతున్నాను ఒకసారి అర్థం చేసుకోండి. అంతా మండిపోయింది నాకైతే. వార్నర్ అంట టిట్ వేసిందంట స్టెప్స్, బుట్టబొమ్మ స్టెప్స్ వేసిందని చెప్పి ఎక్కిరిచ్చిందే కాక దొంగ ముండ అని చెప్పి వార్నర్ అంటాడు. వార్నర్కి తెలుగు రాదు. తర్వాత ఎవడో ఒకటి ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తారు కదా వార్నర్. నేను ఎట్టాడు ఏమనుకుంటాడు వార్నర్? ఇంకెప్పుడైనా తెలుగు సినిమాలో నటిస్తాడా? ఆయనకి ఏదో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఎర్రిపుకు సినిమాను ఏదో ఒకటి దొరికింది నటిద్దామని చెప్పి నటిస్తే ఇంత కించపరుస్తారా? తెలుగు స్టేట్స్కి పిలిచి ఆ ముసలోడు మాట్లాడుతుంటే ఒక్కడన్నా సరే ఆపాలి కదా. అరే ఏం వాగుతున్నావురా? ఆయన ఎవడనుకున్నావు? ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ కెప్టెన్, ఎస్ఆర్హెచ్కు తెచ్చినటువంటి వ్యక్తి, ఆస్ట్రేలియాకు కూడా బాగా తోపు బ్యాట్స్మెన్, ఆయన ఓల్డ్ నెంబర్ 1 క్రికెటర్. ఆయన చూసుకున్నట్లయితే మామూలు క్రికెటర్ కాదు, అది మీ అందరికీ తెలుసు. ఆయన గురించి ఎలా మాట్లాడుతున్నారు? ముసలు పడకమని చెప్పి ఆయన స్టేజ్ దింపాలా, మైకులో పలరు దెంగాలి కదా, దెంగకుండా కింద నరుతున్నారు. నిన్ను క్రికెట్ అది కాదు, క్రికెట్ ఆడవయానంటే అట్లాడు ఇంకా నవ్వుతున్నారు. నాకైతే చాలా బాధగా అనిపించింది. వార్నర్కి అర్థం కాదా, కానీ ఏదో అన్నాడని అర్థమైంది. కొద్దిగా మొహం అయితే మాడిపోయింది అనమాట. చాలా చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్. దీన్ని అయితే అసలు వదిలిపెట్టొద్దు అనమాట. దిగొచ్చి సారీ చెప్పినా కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. మొన్న అల్లు అర్జున్ కూడా ఇంతే మాట్లాడిండు. వాడెవడో గంజాయి అన్నాడు, మళ్ళీ వచ్చి అల్లు అర్జున్ నా కొడుకుడు అంటాడు, నేను ఎందుకు ఏం లేదు, గుద్దవలా తాగుడు, స్టేజ్ ఎక్కుడు, ఏది పెడితే అది మాట్లాడు. తెలుగు ఇండస్ట్రీ ఆ గుద్దవలపు ఇండస్ట్రీ అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. ఇంత బలిపోయింది అసలు. నువ్వు ఏమంత సినిమాలు తీసినావు? నువ్వేమన్నా చిరంజీవియా, బాలకృష్ణవా? వాళ్ళు కూడా ఎంత ఇదిగా మాట్లాడు, వాళ్ళు ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు. చిరంజీవి ఎప్పుడు కూడా తోపు యాక్టర్, మన బాలకృష్ణ గారు ఇప్పుడు కూడా తోపు యాక్టర్. ఆయన సీరియల్ అన్నట్లే కదా, ఆయన కూడా అప్పుడు నువ్వు తీసేపటి తీశారు కదా సినిమాలు, వాళ్ళు ఎంత రెస్పెక్ట్గా మాట్లాడతాడు. నీకేందంత బలుపు? ఏనంట ఒక్క రోజు వచ్చి నటించడానికి మినిమం 50,000 ఛార్జ్ చేస్తానంట. హీరో పక్కనే ఆయనకి చేరేయాలంట, చాలా కండిషన్లు పెడతారంట ఆయన. మరి ఆయనంత యాక్టింగ్ పాస్ ఉన్నటువంటి సినిమాలు నాకైతే కాదు. కానీ ఇలా చేయటం ముమ్మాటికి తప్పు, ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పు. సారీ చెప్తే సరిపోదు. వార్నర్ కాళ్ళు పట్టుకుని దాకైతే నేనైతే నిజంగా వీడియోలు చేస్తూనే ఉంటా. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాధగా అనిపించింది అనమాట. అంత మంచి ఆయన మన సినిమాలో నటిస్తున్నట్టు మన అదృష్టం రా బాబు. తెలుగు ఇండస్ట్రీ, ఆయన కన్నడకి వెళ్ళొచ్చు, వేరే వేరే వుడ్లకు వెళ్ళొచ్చు, వెళ్ళకుండా తెలుగు మీద ఉన్నటువంటి రెస్పెక్ట్తో టిట్ అని ఎక్కిరెత్తనోగా ఆ బుట్టబొమ్మ స్టెప్ వేయడం వల్ల ఆ బుట్టబొమ్మ సాంగ్ వైరల్ అయింది. ఆ బుట్టబొమ్మ సాంగ్ అన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి అంటే దానికి కారణమే వార్నర్. ఆయన్ని ఇంత కించపరచుకుంటా లోఫర్. నాకు ఇక తిట్లు రావట్లా. రంజాన్ తర్వాత ఇది సంగతి జ్యోతులే కానీ. సో రాబిన్ హుడ్ ట్రైలర్ నిజంగా భయ్యా నెంబర్ 1 క్రింజ్ లోడింగ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆ కోపంతో ఏం మాట్లాడట్లా. ట్రైలర్ ఒక 2 టైమ్స్ చూసా.
ఎందుకంటే ఈ సినిమా మీద మంచి హైప్ అయితే క్రియేట్ అయిందనమాట. మొట్టమొదటి ఏంటంటే అదిదా సర్ప్రైజ్ అని చెప్పి ఈ లంగా లాక్కునేటటువంటి స్టెప్ వచ్చిన తర్వాత భయంకరంగా వైరల్ అయింది. ఆ స్టెప్ ఏదైతే ఉందో బాగా వైరల్ అయింది. అందరూ కూడా ఈ సర్ప్రైజ్ సాంగ్ ఇందులోరా అని చెప్పి చూస్తే ఈ రాబిన్ హుడ్ అనేటటువంటి సినిమాలో, అదీగాక మన తెలంగాణ పోలీసులు కూడా దీని మీద అయితే ఫైర్ అయ్యారంట, మహిళా కమిషనర్ కూడా ఫైర్ అయ్యారంట, ఎర్రిపూకు స్టెప్స్ అయిపిస్తున్నారని. సో సినిమా మీద అయితే హైప్ క్రియేట్ అయింది. నేను కూడా ట్రైలర్ కోసం ఇగ్గాలి వెయిట్ చేశా. ఎర్రిపూకు ట్రైలర్, క్రింజ్ ట్రైలర్ అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగిందనమాట. నితిన్ మారడబ్బా, అసలు మారేటటువంటి ప్రసక్తే కానట్లేదు. ఆ మాచర్ల నియోజకవర్గం మన ఈ మధ్యన వచ్చిందిగా ఏందో క్రింజ్ మూవీలో, అవి చూస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి ఫీలింగ్ కలిగిందో ఈ ట్రైలర్ చూస్తున్నా కానీ అదే రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఏ మాత్రం కొత్తదనం అయితే నాకైతే అనిపించలేదు అనమాట. నితిన్ మన శ్రీలీల కలిసి మొన్న మధ్యన సినిమా తీశారు. నేను అది ఫస్ట్ డేకి వెళ్ళి ఆ సినిమా పేరు కూడా మర్చిపోయినాను. ఆయన హీరో అవ్వాలని కూడా చెత్త సినిమా, సేమ్ అదే రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది. ట్రైలర్లో దరిద్రం ఏదైనా ఉంది అని అంటే నితిన్ యాక్టింగ్ అసలు పసపడిపోయింది. ఒకప్పుడు శైలు, ఒకప్పుడు చిన్నప్పుడు ఆయన మనకి ఇదనమాట. అసలు చూసి అందరు నన్ను ఏమంటారు తెలుసు, చిన్నప్పుడు నన్ను చూస్తే అరే నువ్వు నితిన్ లాగా ఉన్నావు అంటే నేను తెగ మురిసిపోయేది. ఇప్పుడు ఎవడైనా సరే నువ్వు నితిన్ లాగా ఉన్నావు అంటే నా మీద నాకు అసహ్యం వేస్తుంది. అలా వేస్తాను యాక్టింగ్. ఆ లుక్స్ బాగానే ఉన్నాయి, మరి యాక్టింగ్ ఏమైందో నాకైతే తెలియదు. ఆ స్క్రిప్ట్ సెలక్షన్ కూడా చాలా చెత్తగా ఉండబోతుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ అంతా కూడా క్రింజే. మనోడు దొంగ అయిన తర్వాత ఆ తర్వాత శ్రీలీల అయితే వస్తుంది అనమాట. తను ఏదో బిగ్ షాట్ అంటే మరి తన్ని రక్షించడానికి, ఆ తర్వాత గంజాయికి వెళ్ళి తిప్పిండి అనమాట. ఇదే ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్రింజ్ కామెడీతో మన ముందు పెడతారు. సెకండ్ హాఫ్ అంతా కూడా ఏదో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదో ఇది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా సినిమాకి వెళ్ళాలి అని అంటే వెళ్తే ఆ సర్ప్రైజ్ సాంగ్ కోసమే జనాలు అయితే ఎగబడతారేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నాకైతే ట్రైలర్ ఒక్క మొక్కగా అసలు రియాక్షన్ వీడియోనే చేద్దాం అనుకున్నా. అసలు దీనికి రియాక్షన్ వీడియో చేస్తే నా రియాక్షన్ దొబ్బిద్ది, నాకున్నటువంటి రెప్యుటేషన్ దొబ్బిద్ది అనేటటువంటి ఉద్దేశంతో అయితే చేయట్లేదు. చాలా చెత్తగా అనిపించింది ట్రైలర్. మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి కింద కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు ఇలాంటి చెత్తతో వస్తాను అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. నీకు మంచి పేరు ఉంది, మంచి ఇది ఉంది, మంచిగా కొత్తగా ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అడ్విశేష్ ఉన్నాడు, ఎంత కొత్త కాన్సెప్ట్తో వస్తాడు. నీకన్నా చాలా కొత్త హీరో, ఈ మధ్యన వచ్చినటువంటి హీరో ఎలా కాన్సెప్ట్తో వస్తాడు. నిఖిల్ ఉన్నాడు, మంచి సినిమాలతో ఒకసారి రాడ్లు కూడా దింపుతాడు. అంతేందుకు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లవ్ టుడే హీరో, ఆయన ఎంత పెద్ద మంచి స్క్రిప్ట్స్తో వస్తుండో. నీకు అందం ఉంది, టాలెంట్ ఉంది, డ్యాన్స్ బ్యాక్ వేస్తూ బాడీ బాగా పెంచుతూ టాలీవుడ్లోనే ఫస్ట్ ఎయిత్ ప్యాక్ చేసినటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నితినే. అది అందరికీ తెలియాలన్నమాట. ఒకప్పుడు తన సినిమాలు ద్రోణ సినిమా అయినా అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఎందుకు ఇలా అంటే రొటీన్లతో అవుతాను అనేటటువంటి అర్థం కావట్లేదు. ఏంది బ్రో సినిమా చూడకుండానే ట్రైలర్ని ఎట్టేసుకుంటున్నామని మీరు అనొచ్చు. అవసరం లేదు భయ్యా, సినిమా చూడాల్సిన అవసరం లేదు. ముందే అవుతుంది ఇది ఒక క్రింజ్. ఇది ఇట్టయితే మట్టికి ఇంకా ఆ తర్వాత దీని గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాకైతే ఆ రాజేంద్ర ప్రసాద్ మీద భయంకరమైనటువంటి కోపం వస్తుంది. డేవిడ్ వార్నర్ని దొంగ ముంగా కొడుకు అన్నాడు, ఏందో ఎక్కిరించుకుంటూ స్టెప్ వేసిండు, దిగొచ్చి సారీ కాదు కాలు పట్టుకున్నా కానీ నాకైతే కోపం సల్లారదు అనేటటువంటిది 100% రియాలిటీ. అది అనమాట ఫుల్ క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు ఎవరైనా హట్ అయ్యారా? హట్ అయినా పర్లేదు, నేను ఇంతే మాట్లాడతాను అనమాట. ఎందుకంటే ఆ వార్నర్ అలా మాట్లాడినప్పుడు మీరు ఎవరు క్వశ్చన్ చేయనప్పుడు నేను ఒకరిని క్వశ్చన్ చేస్తే నా మీద హట్ అయ్యారంటే నేనైతే చేసేది ఏం లేదు. నేను మాట్లాడేది 100% నిజం. నేను మాట్లాడేది ఎందుకో మరి అప్పుడు పుష్ప గురించి కూడా అంతే మాట్లాడిండు. పుష్ప సినిమా చూసుకున్నట్లయితే ఓకే, మీకు అల్లు అర్జున్ నచ్చరు, కొంతమంది కాదంటలా, కానీ మన టాలీవుడ్ని ఆడ కూర్చోబెట్టింది అది 1800 కోట్లు. అప్పుడు ఎప్పుడు బాహుబలి అప్పుడు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. అలాంటిది ఇలాంటి పుష్ప గురించి అలా మాట్లాడినప్పుడు మీరేమనలేదు, నేనే క్వశ్చన్ చేసిన, మళ్ళీ ఇప్పుడు నేనే క్వశ్చన్ చేస్తాను. చూద్దాం అనమాట ఏం జరిగింది అనేటటువంటిది. తర్వాత రాజాసాబ్ టీజర్ అప్డేట్ అయితే వచ్చింది, దాని గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటాం మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.